దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వెగివాడునైనా, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. చాలండి. యోహాను సువార్త మరొక వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము మరి ఎన్నడూను నన్ను చూడదు. అయితే మీరు నన్ను చూతురు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువాని స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో చదవబడిన యొక్క వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగము ద్వారా నాయన మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా, నీ వాక్యము సెలవిస్తున్నది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించును గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి ప్రభువా, నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మమ్మల్ని దర్శించండి. ఓ నీ వాక్యము ద్వారా నా తండ్రి మా జీవితాలు బలపరచండి నాయన. మా హృదయాలు, మా ఆలోచనలు, మా తలంపులను నీ వాక్యం ద్వారా సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ కార్యము నాయన మా జీవితాలు జరిగించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరు కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా దేవుడు మనలందరూ కూడా కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికించి, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. అనేక మంది మరణించారు. అనేక మంది బలహీనతలతో ఓ ఓ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ, ఆయన సజీవులుగా వస్తూ ఆయన కృప ద్వారా మనలందరినీ కూడా ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ఈ యొక్క 7వ వచనములో ఆయన ఏమని పిలువబడుతున్నాడు అని అంటే సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అని పిలువబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఒక్కొక్క సంఘకాలంలో ఒక్కొక్క విధంగా ఆయన పిలువబడతా ఉన్నాడు. ఒక్కొక్క సంఘకాలంలో ఒక్కొక్క విధముగా, ఒక్కొక్క రీతిగా దేవుడు పిలువబడతా ఉన్నాడు. దేవుడు ఈ కొత్త నిబంధన సంఘానికి ఆయన 7 సంఘ కాలాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 సంఘ కాలములు మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన ఇక్కడ ఈ యోహాను సువార్త 14లో 16లో ఆయన వాగ్దానం చేసిన రీతిగా నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అని దేవుడు వాగ్దానం చేశాడు. అక్కడ ఆయన వాగ్దానం చేసిన రీతిగానే ఆయన వెళ్ళిపోయాడు. ఆ వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క 7 సంఘ కాలాలు నిర్మించబడ్డాయి. 7 సంఘ కాలాలకు దేవుడు 7 ప్రవక్తలను ఆయన ఎన్నుకున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అని వాగ్దానం చేసినప్పుడు ప్రతి సంఘ కాలంలో ఆయనను వెంబడించేటువంటి వారు, వాక్యాన్ని గైకొని వాక్యాన్ని వెంబడించేవారు, వాక్యాన్ని అనుసరించి నడిచేవాళ్ళు ఉంటారు. కనుక దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారి కోసము దేవుడు ఒక కాపరిని నియమిస్తా ఉన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ప్రవక్తను ఆయన నిర్మిస్తున్నాడు, ఎన్నుకుంటున్నాడు. ఆ ప్రవక్తకు ఆ కాలంలో ఉన్నటువంటి విశ్వాసులను, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారిని ఆయన ఆ యొక్క ఆ కాపరికి ఆయన ఏం చేస్తున్నాడు అంటే అప్పగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 7 సంఘ కాలాల్లో దేవుడు ఒక్కొక్క విధముగా పిలువబడతా ఉన్నాడు. ఆయన చూడండి, మొదటి సంఘ కాలంలో ఆయన ఏ విధంగా పిలువబడుతున్నాడు అని అంటే 3వ అధ్యాయము 1వ వచనమును మనం చదువుదాం. సార్దీసులో ఉన్న క్షమించండి, 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేతి పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. చూడండి, అక్కడ ఒక విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలువబడతా ఉన్నాడంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మొదటి సంఘ కాలంలో ఏ విధంగా పిలువబడుతున్నాడంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు అని పిలువబడుతున్నాడు. ఆయన ఏమని పిలువబడుతున్నాడు? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు అని పిలువబడతా ఉన్నాడు. 2వ సంఘ కాలాన్ని మనం చూస్తే చూడండి, 8వ వచనం. స్వర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. స్వర్ణ సంఘ కాలములో ఆయన ఏ విధంగా పిలువబడుతున్నాడనంటే
మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడునై మరలా బ్రతికింపబడిన వాడు దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. 12వ వచనం, 3వ సంఘ కాలంలో ఆయన ఏ విధంగా పిలువబడుతున్నాడో అక్కడ రాయబడింది. పెర్గమలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, వాడి అయిన రెండంచులు కలిగిన ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. చూడండి ఇక్కడ ఏమని పిలువబడుతున్నాడు అని అంటే, ప్రియులారా, స్వర్ణ సంఘ కాలంలో 2 విధాలుగా పిలువబడుతున్నాడు ఆయన. మొదటి వాడు, కడపటి వాడు, మృతుడునైతిని మరలా బ్రతికింపబడిన వాడు. చూడండి, పెర్గమలో ఉన్న సంఘపు దూత, పెర్గమ సంఘ కాలంలో ఆయన ఏ విధంగా పిలువబడుతున్నాడు అని అంటే, రెండంచుల వాడి అయిన ఖడ్గము గలవాడు, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు, వాడి అయిన రెండంచుల ఖడ్గము గలవాడుగా పిలువబడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, 18వ వచనం, 4వ సంఘకాలంలో ఆయన ఏ విధంగా పిలువబడుతున్నాడు. తూతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజి పోలిన పాదములను గల దేవుని కుమారుడు. 4వ సంఘ కాలంలో ఆయన ఏ విధంగా పిలువబడుతున్నాడు అని అంటే, అగ్ని జ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వ సంఘ కాలంలో ఏ విధంగా పిలువబడుతున్నాడు. సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు అంటే, చూడండి ప్రియులారా, గమనించండి, ఒక్కొక్క సంఘ కాలంలో ఆయన ఒక్కొక్క విధంగా ఆయన పిలువబడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం చదివినటువంటి ఈ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ఏ విధంగా పిలువబడుతున్నాడు అని అంటే, చూడండి, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయకుండా తీవాడును, ఎవడునూ తీయలేకుండా వేవాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. అక్కడ ఏ విధంగా పిలువబడుతున్నాడంటే, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. అంటే ప్రియులరా, ప్రతి సంఘ కాలములలో దేవుడే ప్రయాణం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎవరికి ఇవ్వబడినాయి, ఇవన్నీ కూడా ఎవరు పేర్లు ఇవి అని అంటే, దేవునికి ఇవ్వబడినటువంటి బిరుదులు ఇవి. అవి పేర్లు కాదు కానీ బిరుదులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు ఎవరు అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన 7 సంఘ కాలాల మధ్య ఏం చేస్తున్నాడు? సంచరిస్తా ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు. ఆయన సంచరించడం అనగా తిరుగుతూ ఉన్నాడు. మొదటి సంఘ కాలం అంతా కూడా తిరిగాడు ఆయన. మొదటి సంఘ కాలం అయిపోయిన తర్వాత 2వ సంఘ కాలానికి వచ్చాడు. అంటే ఒక్కొక్క సంఘ కాలంలో ఒక్కొక్క రకంగా ఆయన ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు, సంచరిస్తున్నాడు. ఒక్కొక్క విధంగా ఆయన తనను తాను ఏం చేసుకుంటున్నాడు? బయలుపరుచుకుంటున్నాడు. అన్ని సంఘ కాలాల్లో ఒకే విధముగా ఆయన బయలుపరుచుకోవటం లేదు. ఒక్కొక్క సంఘ కాలంలో ఒక్కొక్క విధముగా, ఒక్కొక్క రకముగా ఆయన ఏం చేసుకుంటున్నాడంటే, తనను తాను వాళ్ళకి బయలుపరుచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క ప్రియులారా 6వ సంఘ కాలమైనటువంటి ఫిలదెల్ఫియా సంఘ కాలంలో ఆయన ఏ విధంగా బయలుపరుచుకుంటున్నాడంటే, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. ఎవరండి ఆయన? సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు ఈ సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడు? అసలు సత్యస్వరూపి అని అంటే అర్థం ఏంటి? సత్యస్వరూపి అంటే అర్థం ఏంటి?
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి సత్యస్వరూపి అంటే అర్థం ఏంటి? అబద్ధము లేనివాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సత్యము, సత్యం అంటే నిజము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నిజంగా ఉన్నవాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ఆయన అబద్ధము కానివాడు. ఒక విధంగా చెప్పాలంటే, ఇంకా బాగా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఆయన అబద్ధము కానివాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో అబద్ధం అసలు లేనే లేదు. ఆయన పాపము లేనివాడు. ఆయన పాపము లేనివాడు. ఆయనలో చీకటి లేనివాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆయన ఏమని పిలుస్తా ఉన్నాడంటే అక్కడ సత్య స్వరూపి. సత్యం అనగా అర్థం ఏంటి? సత్యం అనగా నిజము. చూడండి, ఒక రోజున దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యకి మోషేను పంపిస్తున్నప్పుడు మోషే దేవుని అడిగాడు. ఏమని అడిగాడు? నీవు ఐగుప్తులకు నన్ను పంపిస్తున్నావు, నీ ప్రజల మధ్యకి నన్ను పంపిస్తున్నావు. సరే, నువ్వు నాకు 2 సూచనలు ఇచ్చావు, బాగానే ఉంది. కానీ మీ దేవుడు, నిన్ను పంపించినటువంటి దేవుడు, ఆయన పేరేమిటి అని వాళ్ళు కానీ నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని అడిగాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అడిగారా ఆయన? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమని సమాధానం ఇచ్చాడు చూడండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుదాం. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి నీ పితరుల దేవుడు నీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెను అని దేవునిని అడిగెను. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను. దేవుడు మోషేతో ఇక్కడ ఏమంటున్నాడంటే, మోషే ఇదిగో నేను ఉన్నవాడును అనువాడును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్నవాడును అంటే అన్ని యుగములలో ఉన్నవాడు నేనే. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది నిజము, ఇది సత్యము. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉన్నవాడు అనువాడు అనేది పేరు కాదు, అసలు అది పేరా కాదు. కానీ నీ పేరేమి అని దేవుణ్ణి మోషే అడిగినప్పుడు మోషేకు దేవుడు ఇస్తున్న సమాధానం ఇది. ఏమిటది? నేను ఉన్నవాడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రియులారా గమనించండి, నేను ఉన్నవాడును అనంటే ఆ మాటలో ఇక మనం దాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే అది సత్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది సత్యం, అందులో ఏమాత్రం కూడా అబద్ధము లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఇక్కడ సత్య స్వరూపియగు ఆత్మగా ఆయన పిలువబడతా ఉన్నాడు. చూడండి, మోషేకు తనను తాను బయలుపరుచుకున్నప్పుడు, మోషేను దేవుడు పిలిచినప్పుడు ఆయన మోషేకు తనను ఏ విధంగా బయలుపరుచుకుంటున్నాడు అని అంటే ఆత్మరూపంగానే బయలుపరుచుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సీనాయి పర్వతం మీద ప్రియులారా గమనించండి,
దేవుడు ఆయనకి ఏ విధంగా బయలుపరుచుకుంటున్నాడు అని అంటే, ఇదిగో ఒక పదం మండుతుంది కానీ అది కాలిపోవటం లేదు. కనుక మోషేకు దేవుడు బయలుపరుచుకున్నప్పుడు ఆయన ఏ విధంగా బయలుపరుచుకుంటున్నాడు అని అంటే, ఒక సత్య స్వరూపి యొక్క ఆత్మగానే బయలుపరుచుకుంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా బయలుపరుచుకుంటున్నాడు? ఒక సత్య స్వరూపియకు ఆత్మలాగానే బయలుపరుచుకుంటున్నాడు ఆయన. అందుకని ఆయన ఇప్పుడు ఆ ఆత్మకు ఆయన ఏం పేరు పెట్టుకుంటున్నాడంటే, నేను ఉన్నవాడును. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నేను ఉన్నవాడును, అనువాడునై ఉన్నాను అని చెప్పి ప్రియులారా, ఆ యొక్క సమాధానం మోషేకు దేవుడు ఇస్తున్నట్లుగా ఇక్కడ మనము చూడగలుగుతా ఉన్నాం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక సత్య స్వరూపి అని అంటే అర్థం ఏంటంటే, నిస్సందేహముగా, ఇంకా సందేహము లేనే లేదు, ఉన్నవాడును నేనే. ఇది మీరు నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇది మీరు నమ్మాలి, ఇది నిజం. నిస్సందేహముగా, అక్కడ ఏమాత్రము కూడా సందేహం అనేది ఉండకూడదు. అది సత్యస్వరూపి అయిన ఆత్మ అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి, దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, మోషే ఉన్నవాడు అనువాడు అని అంటే, ఒకవేళ ఆ మాటని మోషే ఒకవేళ సందేహించి ఉంటే, అంటే అనుమానించి ఉంటే ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, అక్కడ అనుమానించడానికి కానీ సందేహించడానికి కానీ అక్కడ ఏ మాత్రము కూడా అవకాశము లేనే లేదు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మాట్లాడుతున్నాడు ఆయనతో, ఆయన స్వరం మాట్లాడుతూ ఉంది. అక్కడ ఆయనకు 2 సూచనలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ఇప్పుడు నీ పేరేమని ఆయన అడిగినప్పుడు ప్రియులారా, ఆయన నేను ఉన్నవాడును, అనువాడునై ఉన్నాను. కనుక ఇంకా ఆ మాటలో ఎటువంటి సందేహం అనేది అక్కడ లేనే లేదు. మోషే అనుమానించడానికి కానీ సందేహించడానికి అక్కడ అవకాశమే లేదు, ఎటువంటి అవకాశం లేదు. కనుక సత్యస్వరూపి అయిన ఈ ఆత్మ అన్ని కాలాలలో కూడా ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఆయన క్రీస్తు అబ్రహాము ఆయన ఒక సందేశం ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, అన్ని కాలాలలో ఉన్న పరిశుద్ధాత్మ, అన్ని కాలములలో ఉన్న పరిశుద్ధాత్మ. అంటే ఈ పరిశుద్ధాత్మయే సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మయే సత్య స్వరూపి అయిన ఆత్మ. ఆయన పరిశుద్ధుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. పాత నిబంధనలో ఇశ్రాయేలులను 40 సంవత్సరములు నడిపించాడు. ఎవరు నడిపించారు? ఇదిగో పగటి వేళ మేఘస్తంభంగా, రాత్రి వేళ అగ్నిస్తంభంగాను ఆయన నడిపించాడు వారితో ఉండి. ఎవరైన? సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ, సత్యస్వరూపి అయినటువంటి పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయనే నడిపించింది ఇశ్రాయేలులను, వేరొక దేవుడు కాదు. ఇక్కడ వేరొక దేవుడు అని చెప్పుకోవడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, అల్ఫయు ఆయనే, ఓమేగయు ఆయనే, ఆదియు ఆయనే, అంతము కూడా ఆయనే. కనుక ప్రియులారా గమనించండి, పాత నిబంధనలో ఏ ఆత్మకైతే ఆయన పని చేశాడో ఆ ఆత్మయే సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆ ఆత్మయే సత్యస్వరూపియగు పరిశుద్ధుడు ఆయన. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి,
ఈ సత్యస్వరూపియగు దేవుడే సృష్టికర్త అయిన దేవుడు ఆయన. అందుకనే మనం ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం మనం చదువుదాం. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. చాలండి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. ఈ అల్లాడుచున్నటువంటి ఈ యొక్క ఆత్మయే సత్యస్వరూపియగు ఆత్మ, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడే ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పరిశుద్ధుడు. ఆయనలో పాపము లేనివాడు, ఆయనలో అపవిత్రత లేనివాడు, ఆయనలో అబద్ధము లేనివాడు, ఆయనలో చీకటి లేని దేవుడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఏమాత్రము కూడా సందేహించబడేవాడు కాదు. సందేహము లేనటువంటి దేవుడు ఆయన. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన దేవుడో కాదో అని చెప్పి సందేహించడానికి వీలు లేదు. ఎందుకని ఆయన గుణలక్షణాలు మనకు కనబడతా ఉన్నాయి కాబట్టి, ఆయన కార్యాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి, ఆయన ఉద్దేశాలు మనకు కనబడుతున్నాయి కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, మోషే కాలంలో మోషేను నడిపించింది, మోషేకు ప్రత్యక్షమైంది ఆ యొక్క సత్యస్వరూపియగు పరిశుద్ధుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినని దేవుని వాక్యములో రాయబడింది. దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఏ ఆత్మ దిగి వచ్చింది అనంటే ఈ సత్యస్వరూపియగు ఆత్మయే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ ఆత్మ దిగి వచ్చింది? సత్యస్వరూపియగు ఆత్మ దావీదు మీదకి బలంగా దిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఫిలిష్తీయులను పట్టుకోవడానికి, ఫిలిష్తీయులను చంపడానికి సంసోను మీదకి దేవుడి ఆత్మ బలంగా దిగినని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సంసోను మీదకి దేవుని ఆత్మ బలంగా దిగెను అని వాక్యములో రాయబడింది. మరి ఏ ఆత్మ దిగింది అనంటే అదే సత్యస్వరూపియగు ఆత్మ, అదే సత్యస్వరూపియగు ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ సత్యస్వరూపియగా ఆత్మగా ఆయన పిలవబడటం లేదు, కానీ దేవుని ఆత్మగా ఆయన అక్కడ పిలవబడుతూ ఉన్నాడు. దేవుడు వేరు, ఆత్మ వేరు కానే కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ దేవుడైతే పిలవబడుతున్నాడో ఆ దేవుని ఆత్మగా ప్రియులారా మరలా వారి మీదకి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. మోషేను నడిపించింది ఆ యొక్క సత్యస్వరూపియగు ఆత్మయే. దావీదును నడిపించింది ఆ సత్యస్వరూపియగు ఆత్మయే. సంసోనును నడిపించింది ఆ సత్యస్వరూపియగు ఆత్మయే. అంటే ప్రతి కాలములో కూడా ఈ యొక్క సత్యస్వరూపియగు ఆత్మ ఏం చేస్తుందంటే పని చేయుచున్నది. ఈ యొక్క ఫిలదెల్ఫియా కాలంలోనే కాదు, ఈ యొక్క 6వ సంఘ కాలంలోనే కాదు, కానీ ప్రియులారా గమనించండి, ప్రతి కాలములో దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, 4000 సంవత్సరములు ఆదాము నుండి మలాకి వరకు, అనగా యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు కాలము వ్యవధి జరిగినది.
ఈ 4000 సంవత్సరములు కూడా దేవుడు ప్రజలతో, ప్రవక్తలతో ఆయన ఏ విధంగా వ్యవహరించాడు, ఆయన ఏ విధంగా మాట్లాడాడు, దేవుడు వారికి ఏ విధంగా కనిపించాడు అని అంటే ప్రియులారా, సత్య స్వరూపయోగు ఆత్మలాగానే వాళ్ళతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. దేవుడికి స్తోత్రకరంగా హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మోషేతో అగ్ని యొక్క ఆ పొదలో మాట్లాడాడు ఆయన. అక్కడ ఎలా ఉన్నాడు ఆయన? ఒక అగ్నిస్తంభం లాగా ఉన్నాడు ఆయన. అగ్నిస్తంభంలో నుంచి ఒక స్వరం వినబడతా ఉంది, మోషే మోషే అని పిలుస్తా ఉన్నాడు ఆయన. సత్యస్వరూపయోగు ఆత్మది. ఆమేన్, హల్లెలూయా. నేను ఉన్నవాడున్నా అన్నవాడని చెప్పాడు మోషే. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అన్ని కాలములలో ఉన్నటువంటి సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. ప్రతి కాలంలో కూడా ఆయన పరిశుద్ధుడిగానే ఉన్నాడు. ప్రతి కాలంలో కూడా ఆయన పరిశుద్ధుడిగానే పిలువబడతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే ఈ సత్యస్వరూప యొక్క ఆత్మ ఇంకా మనం గమనించినప్పుడు ఏ విధంగా పరిశుద్ధ గ్రంథంలో పిలువబడతా ఉంటుందంటే ప్రియులారా, అది వాక్యముగా కూడా పిలువబడతా ఉన్నది. చూడండి, కీర్తన గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి 119వ కీర్తన, 119వ కీర్తన 160వ వచనం. కీర్తనలన్నిటికల్లా కీర్తన 119వ కీర్తన అన్నిటికన్నా పెద్దది. నీ వాక్య సారాంశము సత్యము, నీ వాక్యము, నీ వాక్య సారాంశము సత్యము, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ, నీవు నియమించిన న్యాయ విధులన్నిటినీ నిత్యము నిలుచును, నిత్యము నిలుచును. అధికారులు చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అక్కడ ఏం రాయబడిందంటే, మళ్ళా చదవండి, నీవు నీ వాక్య సారాంశము, నీ వాక్యము యొక్క సారాంశము సత్యము, సత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఏది సత్యమంట? వాక్య సారాంశం. మనకి ఇవ్వబడినటువంటి ఈ వాక్యము యొక్క సారాంశమే సత్యము. యేసుక్రీస్తు వాక్యం గురించి మాట్లాడుతూ ఆయన కూడా ఒక మాట మాట్లాడాడు. 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం, 16, 17 వచనాలు చదవండి. 16, 17 వచనాలు. నేను లోక సంబంధిని కానట్టు, లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. దేవుడి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ వాక్యమే సత్యం. నేను వీరిని నీ వాక్యమందు ప్రతిష్ఠిస్తున్నాను. వాక్యం అంటే అర్థం ఏంటి? సత్యము. నీ వాక్యమే సత్యము అంటే వాళ్ళని దేనిలో ప్రతిష్ఠ చేస్తున్నాడు అని అంటే సత్యమందు, సత్య స్వరూపయోగు ఆత్మ యందు వాళ్ళని ఏం చేస్తున్నాడంటే ప్రతిష్ఠిత చేస్తున్నాడు ఆయన. దేవుడు నామమునకి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుడు అయ్యొక్క యోహాను సువార్తలో ఆయన ఇంకా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను. చూడండి, ఇంకా ఆ 14వ వచనంలో దగ్గరికి మనం వెళ్తే, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసము చేసెను. దేవుడు నామమునకి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే, నీ మాటలే సత్యము, నీవే సత్య స్వరూపైనటువంటి దేవుడు. నీ వాక్యమందు, నీ సత్యమందు వీళ్ళని ప్రతిష్ఠ చేస్తున్నాను. నీ ఆత్మకు వీళ్ళని ఏం చేస్తున్నానంటే అప్పగించుకుంటున్నాను. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక, హల్లెలూయా.
నీ వాక్యమునకు నేను వీరిని అప్పగించుకుంటున్నాను అని చెప్పి ప్రియులారా గమనించండి, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునామకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇంకా మనం చూస్తే ప్రియులారా గమనించండి, ఈ సత్యస్వరూపియగు ఆత్మను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, ఈ యొక్క 16వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి ప్రియులారా గమనించండి, మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకు, ఎల్లప్పుడు దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మీ యొద్ద నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను, ఇదిగో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మ. ఆదరణకర్త అన్న సత్య స్వరూపియగు ఆత్మ అన్న ఈ రెండు ఒకటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడంటే ఆదరణకర్త అనగా అని పెట్టి సత్య స్వరూపియగు ఆత్మ అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఆదరణకర్త వేరు, సత్యస్వరూపియగు పరిశుద్ధుడు వేరు కాదు. ఇక్కడ ఆదరణకర్త అన్న సత్యస్వరూపియగు పరిశుద్ధుడన్న ఒకటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, సత్యస్వరూపియగు ఆత్మకు దేవుడు వీళ్ళని ఏం చేస్తున్నాడంటే అప్పగించుతా ఉన్నాడు. ఇక్కడ ఆత్మకు వాళ్ళని ఏం చేస్తున్నాడు? అప్పగించుచున్నాడు. ఎల్లప్పుడూ మీ వద్ద ఉండుటకు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజు ఉండి ఇంకొక రోజు లేకపోవడం కాదు, లేకపోతే కొన్ని రోజులు ఉండి కొన్ని రోజులు లేకపోవడం కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేదా ఒక సంఘ కాలంలో పనిచేసి మరొక సంఘ కాలంలో ఉండకుండా ఉండటం కాదు. ఏమంటున్నాడు ఆయన? ఎల్లప్పుడూ మీ యొద్ద ఉండుటకు, మీ యొద్ద ఉండుటకు ఎల్లప్పుడూ. కనుక ఇదిగో నేను సత్యస్వరూపి యొక్క ఆత్మను నేను పంపిస్తా ఉన్నాను. కనుక మీరు వెళ్ళి అదిగో ఆ యొక్క యెరూషలేములో మేడగదిలో కనిపెట్టుకొని కూర్చొని ప్రార్థించండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆ మేడగదిలో వాళ్ళు కనిపెట్టుకొని కూర్చొని ప్రార్థించినప్పుడు వాళ్ళు పొందింది ఏంటో కాదు, సత్యస్వరూపియగు ఆత్మనే వాళ్ళు పొందుకున్నారు. అక్కడ సత్యస్వరూపియగు ఆత్మ బలముగా వాళ్ళ మీదకి దిగి వచ్చిందని వాక్యంలో రాయబడింది. అక్కడ దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆత్మ ప్రతి సంఘకాలములో ఏం చేస్తుందంటే ప్రయాణం చేస్తున్నది. పాత నిబంధనలో 4000 సంవత్సరములు ఏ విధంగా అయితే ప్రవక్తలను వెంబడించిందో ప్రియులారా, ఆ ఆత్మ మరలా ఒక శరీరధారి యేసుక్రీస్తుగా ఒక మానవుడిగా ఆయన రూపం దాల్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రూపం దాల్చిన ఆయన 33 సంవత్సరములు ఈ లోకంలో జీవించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. మరలా ఆయన ఎట్లా వచ్చాడంటే మరలా అదే ఆత్మగా ఆయన సంఘములో పనిచేయడము ప్రారంభించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధన కాలములో 4000 సంవత్సరములు ఎలాగైతే ఆత్మగా పనిచేశాడో అదేవిధంగా 7 సంఘ కాలములలో కూడా దేవుడు ఆత్మగానే పనిచేశాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకనే అక్కడ ఆయన ఏమంటున్నాడంటే చూడండి, ఆ వాక్యం మీరు ఆయన ఎన్నడూ కూడా చూడలేదని ఉంటుంది. చూడండి 16వ వచనం నుంచి 14వ అధ్యాయం 16వ వచనం నుంచి యోహాను సువార్త. లోకము ఆయనను చూడదు. చూడండి ఎందుకు అని అంటే ఆయన ఏమంటున్నాడంటే
లోకము ఎన్నడూ కూడా ఆయనను ఎరుగదు ఎరుగలేదు గనుక గనుక ఆయనను పొందనేరదు. ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును. ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండును. మీలో చూడండి, ఇక్కడ చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు? లోకం ఆయనను చూడదు. లోకము ఆయనను చూడదు. చూడలేదు అని చెప్తున్నాడు. ఆయన ఆయనను ఎరుగదు. ఆయన చూడలేదు, ఆయనను ఎరుగదు. ఎరగలేదు, అంటే ఆయన తెలుసుకోలేదు. ఆయనను పొందనేరదు. దేవునికి స్తోత్రం కాక హల్లెలూయా. కనుక లోకం ఆయనను ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందే అవకాశము లేదు. మరలా ఏమంటున్నాడు ఇక్కడ? మీరు నన్ను ఎరుగుదురు. ఎరుగుదురు. ఆత్మకు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మీరు నన్ను ఎరుగుదురు. ఎరుగుదురు అంటున్నాడు. అంటే మీరు సత్యస్వరూపైన ఆత్మను ఎరుగుదురు అనట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ మీరు నన్ను ఎరుగుదురు అంటే ఈయన ఏమై ఉన్నాడు? ఈయనే సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. అంతేనండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. లోకము ఆయనను ఎరగలేదు, లోకము ఆయనను తెలుసుకొనలేదు, లోకము ఆయనను పొందలేదు. కానీ మీరు నన్ను ఎరుగుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. మీరు నన్ను ఎరుగుదురు. తర్వాత చదవండి. ఆయన మీతో కూడా నివసించును. ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండును. మీలో ఉండును. మీతో ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. మిమ్మల్ని అనాథులుగా విడువను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులతో క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఆయన మీరు నన్ను ఎరుగుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. అంటే ఈయన ఏమై ఉన్నాడో అక్కడ తనను శిష్యులకు ఆయన చెప్తా ఉన్నాడు, నేనే సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ, నేనే. దేవుని నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. ఏం చెప్పుకున్నాడు ఆయన? నేనే సత్యస్వరూపియగు ఆత్మను, మీరు నన్ను ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. మీరు నన్ను ఎరుగుదురు. ఆయన మీలో నివసించును. ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉండును. దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. మీలో నివసిస్తాడు, మీతో కూడా ఉంటాడు. మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను. ఎంత గొప్ప దేవుడు అండి. దేవుని నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. అన్ని కాలాలలో తన బిడ్డలను ఆయన విడిచిపెట్టకుండా తన బిడ్డలను ఆయన ఏం చేసుకుంటున్నాడంటే కాపాడుతూ ఉన్నాడు. ఆయన అందుకే అన్ని కాలాల్లో ఉన్న పరిశుద్ధాత్మని క్రీస్తు బిడ్డలకు సందేశం ఇచ్చాడు. ప్రతి కాలంలో ఉన్నాడు. ఆయన ప్రతి కాలంలో ఉన్నాడు. ప్రతి కాలంలో ఉండి తన బిడ్డలను, తన యొక్క భక్తులను, తన యొక్క విశ్వాసులను ఆయన కాపాడుకుంటున్నాడు. ఆయన కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆయన ఏముంటుంది అక్కడ, ఏముంటుంది అంటే ఆయన యెహోవా తన భక్తులను కాపాడును అని ఉంటుంది వాక్యంలో. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. ఏముంటుందండి? యెహోవా తన భక్తులను కాపాడును అంటే యెహోవా అప్పుడు ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు. ఆయన సత్యస్వరూపియగు ఆత్మగా ఉన్నాడు. అన్ని కాలాల్లో ఆ ఆత్మయే బలంగా పనిచేస్తా వచ్చింది. దేవునామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. ప్రతి కాలములో శిష్యులలో ఆయన నివాసం చేయడం ప్రారంభించాడు. సంఘ కాలాలు ప్రారంభించక ముందు ఆయన ఇదిగో 120 మందిలో ఒకే ఒక్కసారి అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఏం చేసినాడంటే నివాసం చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. పౌలులో ఆయనే జీవించాడు. మొదటి సంఘ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, వాక్యమును నమ్మి వాక్యమును విశ్వాసం ఉంచి వాక్యానుసారంగా ఎంతమంది అయితే ప్రజలు జీవిస్తున్నారో వారందరినీ ప్రియులారా గమనించండి, ఆయనే నడిపిస్తున్నాడు. వారిలో
ఆయనే ఉండి జీవిస్తా ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ఆయన ఆత్మగానే ఉన్నాడు. అప్పటి వరకు కూడా ఆత్మగా ఉండి ప్రియులారా సంచరిస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, 4000 సంవత్సరములు నోవాహును నడిపించింది ఆ యొక్క ఆత్మయే. మోషేను నడిపించింది ఆ యొక్క ఆత్మయే. యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, పాత నిబంధనలో ఎంతమంది ప్రవక్తలైతే ఉన్నారో ఆ ప్రవక్తలందరినీ నడిపించింది, వారితో మాట్లాడింది ఆ సత్యస్వరూపి అయినటువంటి ఆత్మయే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ఆ ఆత్మ 2000 సంవత్సరాల క్రితం శరీరం ధరించి యేసుక్రీస్తుగా మానవుడిగా భూమి మీద నివాసం చేసింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. 4000 సంవత్సరముల తర్వాత ఏ ఆత్మ అయితే ఆ యొక్క 4000 సంవత్సరాల్లో ప్రవక్తలతో మాట్లాడి ప్రవక్తలను దర్శించిందో ఆ యొక్క ఆత్మ, ఆ సత్య స్వరూపి యొక్క ఆత్మ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుగా ఒక శరీరధారిగా మానవుడిగా దిగొచ్చాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మరలా తిరిగి ఆయన మరలా ఏమైపోయాడంటే మరలా అదే స్థానంలోకి వెళ్ళిపోయాడు. అందుకనే యోహాను సువార్త చూడండి 14వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుతాం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసము ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగగా యేసు నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన చూచి ఉన్నారని చెప్పాను. చాలండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను మరలా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళే ప్రాంతానికి మీరు రాలేరు అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నేను మరలా ఎక్కడికి వెళ్తున్నాను? తండ్రి వద్దకు వెళ్ళడం అంటే అక్కడ పైన ఇంకో ఆయన ఉన్నాడని కాదు అర్థం. ఆయన ఏ స్థానమును విడిచిపెట్టాడో మరలా తిరిగి ఆ స్థానంలోనికి వెళ్ళుట అని అర్థం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఆయన ఏ స్థానమును విడిచిపెట్టాడు? తండ్రి యొక్క స్థానమును విడిచిపెట్టాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ తండ్రి యొక్క స్థానం ఏంటంటే ఆత్మరూపం. మళ్ళా తిరిగి యేసుక్రీస్తు ఏంగా మారిపోయాడని అంటే ఆత్మగా మారిపోయాడు ఆయన. అది దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు అక్కడ క్లియర్ గా, నేను వెళ్ళే మార్గంలో మీరు రాలేరని చెప్తున్నాడు ఆయన. ఎందుకని? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఆత్మగా మారిపోయాడు. అందుకే పౌలు కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మొదటి ఆదాము జీవింపచేయు ప్రాణి అయిను, కడపడి ఆదాము జీవింపచేయు ఆత్మగా మారెను. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పౌలు ఏం చెప్తున్నాడండి? మొదటి ఆదాము జీవింపచేయు ప్రాణి అయితే, మొదటి ఆదాము ఎవరు అంటే ఆదాము, ఏదైనా తోటలో ఉన్న ఆదాము. కడపడి ఆదాము ఏంగా మారాడంట? జీవింపచేయు ఆత్మగా మారిపోయాడంట. అంటే కడపటి ఆదాము ఎవరు అంటే యేసుక్రీస్తు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆ వాక్యాల ప్రకారం కనుక ఇప్పుడు చూడండి, కడపరి ఆదాము ఏంగా మారాడు అని అంటే జీవింపచేయు ఆత్మగా, అంటే మరలా తిరిగి యేసుక్రీస్తు ఏ ఆత్మ స్థానంలో అయితే నుండి శరీరధారిగా మారాడో ఆయన మరలా శరీరధారిగా ఆ శరీరం విడిచిపెట్టి మరలా తిరిగి ఆయన మరలా ఆత్మరూపంలోకి వెళ్ళిపోయాడు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సత్యస్వరూపియగు ఆత్మ, ఆయనే సత్యస్వరూపియగు ఆత్మ, దేవుడే సత్యస్వరూపియగు ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఆత్మ పాత నిబంధనలో యెహోవాగా పిలువబడింది. కొత్త నిబంధనలో ఆ ఆత్మ యేసుక్రీస్తుగా పిలువబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకే దేవుడు, ఆయన పేర్లు మార్చుకుంటున్నాడు, ఆయన శరీరాలు మార్చుకుంటున్నాడు, ఆయన శరీరాలు మారుతాయి, పేర్లు మార్పు చెందుతాయి, కానీ ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వము, ఆయనలో ఉన్నటువంటి గుణములు, ఆయనలో ఉన్నటువంటి కార్యములు అవి ఎన్నటికీ కూడా మారవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీరాలు మారిపోతాయి, పేర్లు మారతాయి, కానీ ప్రియులారా ఆయన గుణ లక్షణములు మాత్రము ఎన్నటికి కూడా మారవు. ఆయన మార్పు లేని దేవుడు అనేది అదే. ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు, ఆయన యుగములలో తరములలో మరుగు చేయబడిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన ఏమంటున్నాడంటే, మరలా నేను నా తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నా, మీ హృదయములను కలవరపడనీయకుడి. కనుక ఇప్పుడు చూడండి, ఆయన మరలా ఏ స్థానమునైతే విడిచిపెట్టాడో మరలా తిరిగి అదే స్థానంలోకి, అదే పరిశుద్ధాత్మ యొక్క స్థానంలోనికి, అదే సత్య స్వరూపయోగు ఆత్మ యొక్క రూపంలోనికి మారిపోయాడు. ఆయన మారి ఎక్కడికి వస్తున్నాడు? సంఘములోకి వస్తున్నాడు. ఇప్పుడు ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వస్తున్నాడు? మరలా సంఘములోకి. అంటే ఆయన ఒక్కడిగా ఉండటం ఆయన ఆలోచన కాదు. ఇక్కడ సత్యస్వరూపి ఆ ఆత్మ అయిన దేవుడు ఆయన ఒక్కడే సత్యస్వరూపిగా ఉండడానికి ఇష్టపడట్లేదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు వీళ్ళందరూ కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులకు మాదిరి వాళ్ళు ఛాయిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజమైనది ఒరిజినల్ ఎక్కడ వస్తుందంటే సంఘములోనే వస్తుంది. ఇక్కడ వస్తుంది అసలు ఒరిజినల్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అసలు నిజమైన విశ్వాసులు, ఒరిజినల్ విశ్వాసులు, సంఘము, ఆ సత్యస్వరూపి ఆగు ఆత్మ పరిశుద్ధుడు సంఘములో నివాసము చేయడము ప్రారంభించాడు పెంతుకోస్తు దినము నుండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పెంతుకోస్తు దినము నుండి మొదటి సంఘకాలంలో ఒక రకంగా పిలువబడుతున్నాడు, రెండవ సంఘకాలంలో మరొక విధంగా పిలువబడుతున్నాడు, మూడవ సంఘకాలంలో ఒక విధంగా పిలువబడుతున్నాడు, నాలుగవ సంఘకాలంలో ఒక రకంగా పిలువబడుతున్నాడు, ఐదవ సంఘకాలంలో ఒక రకంగా, ఇదిగో ఆరవ సంఘకాలంలో మరొక విధంగా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే సత్యస్వరూపిగా ఆత్మను ఆయన బయలుపరుచుకుంటున్నాడు. ఆయన ఎందుకో తెలుసా? ఈ సత్యస్వరూపైన ఆత్మ ఇప్పుడు మరలా ఏం చేయాలి? శరీరం ధరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? అక్కడ చూడండి, కింద ఆ అధ్యాయం ఆ యొక్క కాలం అంతా కూడా చదవండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవ్వడును వేయలేకుండా తీయవాడును, ఎవ్వడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. చూడండి 10, 11, 12 వచనాలు చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి కనుక
భూనివాసులను శోధించుటకును లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకుండగా నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. చాలండి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే నేను త్వరగా. మీరు మిగతా 5 సంఘ కాలాలు మీరు చదివితే ఈ మాట కనబడదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న మాట అక్కడ ఉండదు. కేవలము ఈ యొక్క 6వ సంఘకాలములోనే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాట ఉంటుంది. ఎందుకుంటుంది? నెక్స్ట్ సంఘకాలము 7వ సంఘకాలం కాబట్టి. అంటే ఖచ్చితంగా 7వ సంఘకాలంలో ఆయన ఏం చేయాలి? రావాలి కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే హెచ్చరిస్తున్నాడు ఇక్కడ సంఘాన్ని, ఈ ఫిలదెల్ఫియా సంఘాన్ని. నీకున్నటువంటి అదే ఏం రాబడిందండి? నీకున్నటువంటి శక్తి కొంచెమే. అంటే ఈ యొక్క 5వ సంఘ కాలంలో 6వ సంఘ కాలంలో ప్రియులారా గమనించండి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క ఉనికి ఎలా ఉందంటే తక్కువగా ఉందంట. చాలా తక్కువ. నీకున్న శక్తి కొంచెమైనను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ సంఘ కాలంలో ఉన్నటువంటి వారు ఎలా నిలబడ్డారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ కాలంలో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. యూదులు కాకయే తాము యూదులు అని చెప్పుకొని సాతాను సమాజపు వారు రప్పిస్తున్నారంట అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకున్నట్లు చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ సత్యస్వరూపైన ఆత్మ మరొక కొద్ది క్షణాల్లో, కొన్ని గంటల్లో సంఘాన్ని దర్శించబోతున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు, ఈ యొక్క 7వ సంఘకాలము చాలా చిన్నది. ఈ 7వ సంఘకాలము సగము 6వ సంఘకాలంలోనే కనబడుతుందంట. ఎందుకనంటే ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు అనే మాట 6వ సంఘకాలంలోనే కనబడతా ఉంటుంది. 7వ సంఘకాలంలో కనబడదు. అంటే అందుకే క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు, ఆయన మరొక కొన్ని గంటల్లో రాబోతున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక కొన్ని గంటల్లో ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? 1705లో ప్రారంభమైంది. ఫిలదెల్ఫియా ఎప్పుడు ప్రారంభమైంది? 1750. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ప్రారంభమైందండి? 1750లో ప్రారంభమైంది. అంటే 1750 నుండి 1906 వరకు కూడా ఈ యొక్క ఫిలదెల్ఫియా సంఘకాలము జరిగింది. అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉందంటే కనీసం 250 సంవత్సరాలు ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేనండి. మధ్యలో ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 250 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే 7వ సంఘకాలానికి 6వ సంఘకాలానికి మధ్య గ్యాప్ ఎంత? 244 సంవత్సరాలు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానిని ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఈ 244 సంవత్సరాలని క్రీస్తు బ్రహ్మ ఏమంటున్నాడో తెలుసా? కొన్ని గంటలలో ఆయన రాబోతున్నాడు. కొన్ని గంటలలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సమయంలోనైనా సరే ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎందుకని? ఇక్కడ వాగ్దానం చేశాడు కాబట్టి. ఈ ఫిలదెల్ఫియా సంఘకాలంలో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కొన్ని గంటల్లో ఆయన రాబోతున్నాడు. కొన్ని గంటల్లో సత్యస్వరూప యొక్క ఆత్మ మన ముందు ప్రత్యక్షం కాబోతున్నాడు ఆయన. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6 సంఘ కాలాల్లో కూడా
ఆయన ఆత్మస్వరూపిగానే తిరిగాడు. ఆయన ఆత్మస్వరూపిగానే తిరిగాడు. కానీ ఇప్పుడు ఏమని పిలవబడుతున్నాడు? సత్యస్వరూపి అయిన ఆత్మగా వస్తున్నాడు ఆయన మరలా. 2000 సంవత్సరాల క్రితము ఆయన సత్యస్వరూపిగా ఆత్మగానే వచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకో శిష్యులతో ఆయన ఏమంటున్నాడంటే, నన్ను మీరు ఎరుగుదురు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నన్ను మీరు ఎరుగుదురు. లోకం ఆయనను ఎరగలేదు, లోకం ఆయనను పొందలేదు, కానీ మీరు నన్ను ఎరుగుదురు. ఆయన మీలో నివాసం చేస్తాడు, ఆయన మీతోనే ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎవరైన సత్యస్వరూపియగు ఆత్మ, సత్యస్వరూపియగు ఆత్మ 7 సంఘకాలాల్లో ప్రయాణం చేసింది అదే సత్యస్వరూపియగు ఆత్మయే. ఇప్పుడు అదే సత్యస్వరూపియగు ఆత్మ 7వ సంఘకాలంలో ఎలా వస్తున్నాడంటే శరీరము ధరించి ఆమేన్ వాడుగా వస్తున్నాడు. ఇక్కడ దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా వస్తున్నాడు? శరీరము ధరిస్తున్నాడు. 7వ సంఘకాలంలో శరీరము ధరించి 6 సంఘకాలాల్లో పనిచేసినటువంటి అదే ఆత్మ 7వ సంఘకాలంలో ఆయన శరీరము ధరించి మరలా తిరిగి ఒక మానవుడిగా, ఒక మనిషిగా, రక్త మాంసములు ధరించిన వాడుగా, దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. తన పేరును మార్చుకొని ఇప్పుడు ఆయన వస్తున్నాడు. ఎలా వస్తున్నాడంటే ఆమేన్ అనువాడు, నమ్మకమైన వాడుగా. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నమ్మకమైన సత్యసాక్షిగా, దేవుని సృష్టికి ఆదినైన వాడుగా తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే బయలుపరుచుకుంటున్నాడు 7వ సంఘ కాలంలో. అంటే పూర్తి అయిపోతుంది ఇక్కడ. ఆమేన్ వాడు ఆయనే, నమ్మకమైన వాడు ఆయనే, దేవుని సృష్టికి. ఇక్కడ చూడండి, అన్ని సంఘ కాలాల్లో ఒక్కొక్క రకంగానే పిలువబడ్డాడు. మీరు బాగా గమనించండి. అన్ని సంఘ కాలాల్లో ఒక్కొక్క రకంగా పిలువబడ్డాడు. 6వ సంఘ కాలంలో ఒకే రకంగా పిలువబడ్డాడు. ఎలా పిలువబడ్డాడు? సత్యస్వరూపియగు ఆత్మగా పిలువబడుతున్నాడు. దావీదు తాళపు చెవి అనేది అది అధికారం మాత్రమే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే సత్యస్వరూపియగు ఆ ఆత్మ కలిగినటువంటి వ్యక్తిలో ఏముంటుందంటే దావీదు తాళపు చెవి అధికారం కలిగి ఉంటాడు ఆయన. అది కేవలం అధికారం మాత్రమే. కానీ ఆయన ఏ విధంగా బయలుపరుచుకుంటున్నాడు అని అంటే సత్యస్వరూపియగు పరిశుద్ధుడిగా బయలుపరుచుకుంటున్నాడు. కానీ 7వ సంఘ కాలంలోకి వచ్చేటప్పటికి 3 విధాలుగా బయలుపరుచుకున్నాడు ఆయన. ఎట్లాగో తెలుసా? ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదిన. ఇవన్నీ ఈ 3 ఒకే పదాలు కాదు, ఇవి ఒకే పదాలు. ఇవి దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే ఎప్పుడు ఇలా గమనించండి, చూడండి, అక్కడ 3 విధాలుగా ఈ 7వ సంఘ కాలంలో ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షి, ఎక్కడికి వస్తున్నాడు? దేవుని సృష్టిగా ఆదినైన వాడు అని. అంటే ప్రారంభంలోకి వస్తున్నాడు ఈయన. ప్రారంభం నుంచి చెప్పుకుంటున్నాడు ఇక్కడ నేనే అంటున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని సృష్టిగా ఆదినైన వాడు చెప్పు సంగతిలో దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే 7వ సంఘ కాలంలో వచ్చేటువంటి ఆ వ్యక్తి సత్యస్వరూపైన ఆత్మగా ఉంటున్నాడు. ఆ ఆత్మ దేవుని సృష్టికి ఆదినైన వాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని సృష్టికి అంటే 6000 సంవత్సరముల యొక్క ముగింపులో మరలా ఆయన దాని ఉద్దేశం ఏంటంటే ప్రారంభంలో ఆదాముతో ఏ దేవుడైతే సంచరించాడో అదే దేవుడు 7వ సంఘ కాలంలో అంటే దేవుడు సృష్టికి ఆదినైన వాడు ఆయనే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆదాముతో సంచరించింది జీవము కలిగిన క్రీస్తు ప్రణహామే. ఏదేనిలో ఇదిగో ఆ ఆదాముతో ప్రతి సాయంకాలపు పూట సంచరించింది ఆయనే. అదే దేవుడు ఇప్పుడు 7వ సంఘ కాలంలో తనను తాను ఆమేన్ అన్నవాడుగాను, నమ్మకమైన వ్యక్తిగాను, దేవుని సృష్టికి ఆదినైన వాడుగా తనను తాను బయలుపరుచుకుంటా ఉన్నాడు ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సత్యస్వరూపియగు ఆత్మ పరిశుద్ధుడు అని ఉంది అక్కడ. పరిశుద్ధుడు అంట ఆయన. ఎందుకు పరిశుద్ధుడు అనే మాట ఉపయోగించాడు?
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడనే మాట ఉపయోగించాల్సిన అవసరం లేదు. కానీ ఒక మనిషి, ఒక మానవుడుగా వస్తున్నాడు మరలా ఆయన. అందుకనే అక్కడ ఎవరు ఉపయోగిస్తున్నాడంటే పరిశుద్ధుడు, సత్యస్వరూపైన ఆత్మ. ఆ ఆత్మ ఎవరునంటే పరిశుద్ధుడు. విలియం మేరన్ బ్రహ్మ ఎవరు? సత్యస్వరూపేగు పరిశుద్ధుడైన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్తమును ఆయనేనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య 7 నక్షత్రములు, తన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకున్న వ్యక్తి ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు? విలియం మేరన్ బ్రహ్మే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని ఆయన తిరిగి లేచినప్పుడే శరీరం మారింది, రూపం మారింది, పేరు మారిపోయింది. అంటే 7 సువర్ణ దీప స్తంభముల మధ్య 7 సువర్ణ దీప స్తంభాలు అంటే ఆ 7 సంఘకాలకు సాదృశ్యం. అది 7 సువర్ణ దీప స్తంభాలు. ఆ దీప స్తంభాలు 7 సంఘకాలకు సాదృశ్యం. ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి ఆ 7 నక్షత్రాలు ఆ 7 సంఘకాలకు వచ్చినటువంటి 7 ప్రవక్తులకు సాదృశ్యం. అది దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవి నక్షత్రాలవి. నక్షత్రాలనగా స్వయముగా ప్రకాశించేవి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక 7 ప్రవక్తలు, ఈ నక్షత్రాలను 7 దేవుని కుమారుని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఆయన ఒక పెద్ద నక్షత్రముగా ఉన్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 7 సంఘకాలములలో 7 సువర్ణ దీపస్తంభముల మధ్య తన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకున్నటువంటి వ్యక్తి ఆయనే. ఒక్కొక్క సంఘకాలంలోకి ఒక్కొక్క ప్రవక్తను పంపించింది కూడా ఆయనే. చివరికి ఆయనే వచ్చాడు మరలా 7వ సంఘకాలం. సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. చూడండి, దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ. యేసుక్రీస్తు భూమి మీదకి రాక ముందుపు ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలు దర్శించింది ఆత్మ. అదే ఆత్మ యేసుక్రీస్తుగా 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి మానవుడిగా తిరిగి వచ్చాడు. ఆయనే సత్యస్వరూపేగు ఆత్మ. ఆయన మరలా తిరిగి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి 40 రోజులు భూమి మీద సంచరించి మరలా ఆయన ఏమైపోయాడంటే పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే తండ్రి స్థానంలోకి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి ఆయన ఆత్మగా మారిపోయాడు. ఆత్మగా మారి 7 సంఘకాలాల్లో మరలా ఆయన సంచరించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 7 సంఘకాలాల్లో సంచరించి మరలా 7వ సంఘకాలంలో ఆయన మరలా తిరిగి మానవుడుగా వస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాకడకు ముందు ఆయన ఆత్మగానే ఉన్నాడు. అదే ఆత్మైన దేవుడు శరీరధారిగా వచ్చాడు, మరలా ఆత్మగా మారిపోయాడు. 2వ రాకడకు ముందు మరలా ఆయన ఎలా ఉన్నాడు? మరలా అదే ఆత్మగా 7 సంఘకాలాల్లో సంచరించాడు. మరలా తిరిగి 2వ రాకడలో మరలా తిరిగి మానవుడిగానే వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉంటాడు. కనుక ఇప్పుడు చూడండి, ప్రతి వ్యక్తిలో బ్రహ్మాం గారు ఆయన మానవుడిగా వచ్చాడు. చూడండి, ఆయన తర్వాత థామస్ గారు వచ్చారు. ఆయన తర్వాత వధువు వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో నివాసము చేసేది ఆ సత్యస్వరూపేగు ఆత్మయే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము. మనమంతా కూడా క్రీస్తు యొక్క శరీరంలో ఏమై ఉన్నామంటే అవయవములుగా ఉన్నాం, భాగములై ఉన్నాం. అంటే క్రీస్తు ఏమైతే అయి ఉన్నాడో మనము కూడా అదే అయి ఉన్నాము. ఆయన ఆత్మగా ఉంటే మనము కూడా ఆత్మగా ఉన్నాం. ఆయన శరీరంగా ఉంటే మనము కూడా శరీరంలో ఒక భాగంగా ఉన్నాం. ఆయన 7 సంఘకాలాల మధ్య సంచరిస్తూ ఉంటే మనము కూడా 7 సంఘకాలాల మధ్య సంచరిస్తూ వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు 7 సంఘకాలాల్లో సంచరించినటువంటి అదే ఆత్మ ఈ చివరి దినాల్లో ప్రియులారా మనందరూ కూడా నివాసము చేయడం ప్రారంభిస్తా ఉన్నది.
దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనందరిలో కూడా అది నివాసం చేయడం. ఇప్పుడు సత్యస్వరూపి యొక్క ఆత్మ యేసుక్రీస్తు లేకపోతే క్రీస్తు బెనహామో లేకపోతే క్రీస్తు థామసో కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎవరు? మనమే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సత్యమునకు ఒక రూపం ఉంది. సత్యం అంటే దాన్ని ఎలా చూపించాలో మనం చూపించగలమా? సత్యం, ఇది సత్యము అనేటువంటి ఈ పదాన్ని మనము చూపించలేం. కానీ సత్యం అనేటువంటి ఆ మాట ఒక వ్యక్తిలో జీవిస్తున్నప్పుడు ఫలానా వ్యక్తి సత్యానికి ఒక రూపమై ఉన్నాడని చెప్తాము. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సత్యం అంటే ఫలానా వ్యక్తేనండి. నిజమే చెప్తాడు ఆ వ్యక్తి. అంటే ఇప్పుడు సత్యమునకు మనం ఏమై ఉన్నామంటే రూపమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సత్యమునకు మనం ఏమైనా ఒక రూపము, నిజ స్వరూపం మనమే. అంటే మనం మాట్లాడే ప్రతి మాటలో సత్యం ఉండాలి. మనం మాట్లాడే ప్రతి మాటలో యథార్థత ఉండాలి. మాట కానీ, నడవడికలు కానీ, చూపులు కానీ, అంటే ఆ రోజు యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఎలా ఉన్నాడో, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము శరీరధారిగా భూమి మీద ఎలా ఉన్నాడో, క్రీస్తు థామసు భూమి మీద ఆయన ఒక సత్య స్వరూపిగా ఏ విధంగా అయితే ఉన్నాడో ప్రియులారా, అదే విధంగా మనం కూడా జీవించాలి. ఆ జీవితం కలిగి ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు జీవించారు. సత్యానికి ఒక రూపంలాగా జీవించారు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, పలానా ఆయన చాలా యథార్థంగా ఉంటాడండి అని మనం చెప్తుంటాం. అంటే యథార్థముకు ఆయన ఒక రూపం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాగే ప్రియులారా, యథార్థత కానీ, సత్యమునకు కానీ, ఆత్మకు కానీ రూపము ఎవరు అంటే మనమే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. జగత్తుకు పునాది వేయబడక మునిపే సత్యమునకు, యథార్థతకు రూపముగా నన్ను దేవుడు ప్రియులారా ఎన్నుకున్నాడు. ఆయన దేవుడంటే వాళ్ళు యేసుక్రీస్తును చూడలేదు, లేదా క్రీస్తు బ్రహ్మను చూడలేదు, కానీ క్రీస్తు థామసును చూడలేదు. కానీ ఈనాడు ప్రపంచమంతా కూడా నన్ను చూస్తా ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు ప్రపంచము మనల్ని చూస్తా ఉన్నది. ఈరోజు సత్యమునకు రూపము నీవే కనబడాలి. యథార్థతకు రూపము నీవే కనబడాలి. జీవమునకు, వాక్యమునకు రూపము నీవే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ముసుగులో ఉన్న దేవుడు ఇప్పుడు ముసుగులో నుండి బయటకు వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది నీ రూపంలో, నా రూపంలో. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన జీవిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన జీవిస్తా ఉన్నాడు, మనలో జీవిస్తున్నాడు ఆయన. ఇదిగో అక్కడ అంటున్నాడు ఆయన. మత్తయి సువార్త చూడండి, ఓ మాట చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి వచ్చిన మనం చదువుదాం. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి కాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. చూసారా, ఇదిగో సదాకాలము అంటే ఈ 2000 సంవత్సరముల యొక్క ముగింపు వరకు కూడా సదాకాలము. అది సదాకాలం అంటే ఈ యుగము యొక్క సమాప్తి వరకు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సదాకాలము
నేను మీతో ఉంటున్నాను. ఇప్పుడు మనలో ఉన్నాడు ఆయన. మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకమంతా కూడా ప్రియులారా ఏమైపోతుంది అని అంటే ఒక ఒంటరి స్థితిలోకి వెళ్ళిపోతుంది. భయంకరమైన పరిస్థితులు. ఆయన మనం నాకు చదివే 7 సంఘ కాలాల్లో, ఆ లవోదికయ సంఘ కాలంలో మనం చూసాం. వారి మీద మనము జాలి పడాలి. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చూపమంటున్నాడు? ఈ లోకస్తుల మీద ఏం చూపమంటున్నాడు? జాలి. ఈ లోకస్తుల మీద దేవుడు ఏం చూపించమంటున్నాడంటే దయ. ఈ లోకస్తుల మీద ఆయన ఏం చూపించమంటున్నాడంటే కనికరము. ఎందుకనంటే వాళ్ళు నశించిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏమైపోతున్నారంట? నశించిపోతున్నారు. నశించిపోయే వారితో మీరు జాలి పడండి. నశించిపోయే వారి మీద కనికర పడండి. నశించే వారి మీద మీరు దయ చూపించండి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు వెళ్ళి వారికి వాక్యం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు వినకపోని కానీ మీరు వాళ్ళ మీద జాలి పడండి. వారి మీద కనికర పడండి. యేసు వారి మీద కనికర పడి అనే వాక్యంలో ఉంటుంది ఎక్కడో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు వారి మీద జాలి పడెను, కనికర పడెను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆనాడు యేసుక్రీస్తు ఆ జనుల మీద, ఆ ప్రజల మీద ఏ విధంగా అయితే కనికరము, జాలి, దయ, ప్రేమ కలిగి ఉన్నాడో ఈనాడు ప్రియులారా ఈ ప్రపంచం మీద జాలి, కనికరము, దయ, ప్రేమ అనేది దేవుడు ఎవరి ద్వారా చూపిస్తున్నాడంటే మన ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ద్వారా. దేవుడికి మరొక అవకాశం లేదు. దేవుడు ఇప్పుడు మళ్ళా క్రీస్తు థామస్ వస్తాడు నాకు నీ దూతను పంపు అని మనం పాట పాడాం. ఇంకా ఆయన రాడు. మనం పాట పాడినా ఆయన రాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఆయన వస్తే మనం ఉండాల్సిన అవసరము లేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఈ లోకం మీద క్రీస్తు థామస్ ఉన్నప్పుడు ఆయన కనికర పడ్డాడు. ఆయన విధవరాల మీద జాలి పడ్డాడు. ఆయన కలిగినటువంటిది అంతా కూడా సంఘములో వచ్చే ప్రతి కానుకలు ఆయన విధవరాలకి, దిక్కులేని బిడ్డలకి వాళ్ళకి కానుకలు పంపించారు. ఆయన సంఘములో ఎంతమంది విధవరాలు ఉన్నారు, ఎవరైతే పేదవారు ఉన్నారు వాళ్ళకి పంపించాడు. ఆయనకి లేకపోయినా సరే జాలి పడ్డాడు క్రీస్తు థామస్. కనికర పడ్డాడు వాళ్ళ మీద, దయ చూపించాడు వాళ్ళ మీద, ప్రేమ చూపించాడు క్రీస్తు థామస్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అదే చేయాలి. క్రీస్తు బ్రహ్మము ఒక పేద విధవరాల ఇంటికి, ఒక పేద కుటుంబానికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రియులారా వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ తిరగటం లేదంట. ఏమైందమ్మా అని అంటే, అయ్యా కరెంటు బిల్లు కట్టలేదు, వాళ్ళు ఫీజు తీసుకెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు, ఇదిగో ఆయన దగ్గర ప్రియమైన దేవుని బిడ్డలారా చెక్కు ఉంటే ఆ చెక్కు రాసి ఇచ్చారంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే వెళ్ళి, ఇదిగోమ్మా మీరు వెళ్ళి కరెంటు బిల్లు కట్టుకొని ఇదిగో మీ ఇంట్లో అవసరతలు తీర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు తీర్చుకోండి అని చెప్పి ప్రియులారా ఆయన కనికర పడుతున్నాడు, జాలి పడుతున్నాడు ఆయన పేదల మీద. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు యొక్క పరిచర్య కన్నా, క్రీస్తు బ్రహ్మ యొక్క పరిచర్య కన్నా క్రీస్తు థామస్ యొక్క పరిచర్య చాలా గొప్పది. ఎందుకు గొప్పది అని అంటే ప్రియులారా ఆయనకు 4 పిల్లలు, ఆ 3 పిల్లలు, ఆయనకి భార్య, కుటుంబం ఉంది. ఉద్యోగానికి రిజైన్ చేసేసాడు ఆయన. అయినా సరే రోగాలతో, సమస్యలతో, బాధలతో, కష్టాలతో ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ తనకు కలిగిన దాంట్లో ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రియులారా పేదలకు సహాయం చేస్తా ఉన్నాడు. ఆయన విధవలకు సహాయం చేస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర ₹1 కూడా ఉంచుకోకుండా ఆయన ఖర్చు పెట్టేశాడు, పేదలకు ఖర్చు పెట్టేశాడు. అందుకే ఆయన చివరికి ప్రియులారా ఏమీ లేకుండానే ఆయన ఈ లోకంలోకి ఏమీ లేకుండా వచ్చాడు, మళ్ళా తిరిగి ఏమీ లేకుండానే ఆయన వెళ్ళిపోయాడు. చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మాన్ని జీవించడానికి ఇల్లు కట్టుకున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉందా? కట్టుకున్నాడా? యేసు క్రీస్తు కపెర్నహూములోకి వెళ్ళి కాపురం ఉన్నాడు ఆయన. ఆయన కూడా ఇల్లు అక్కడ నిర్మించుకున్నాడు.
కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ క్రీస్తు థామస్సు ఆయన ఇల్లు నిర్మించుకోలేకపోయాడు. కారణం ఏంటి అని అంటే ప్రియులారా, తనకు వచ్చినంత కూడా బీదలకు, ప్రియులారా విధవరాళ్ళకి, ఎవరైతే సంఘములో ఉన్నారో వాళ్ళకి పంచిచ్చారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈరోజు ఆ బిడ్డలకి దేవుడు ఏమీ తక్కువ చేయలే. అందరినీ దేవుడు గొప్పగానే ఆశీర్వదించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు 4 పిల్లలు కూడా, 3 కొడుకులు 1 కుమార్తె, 4 పిల్లలు కూడా పిల్లరా ఒక ఉన్నతమైన స్థాయిలోనే ఉంచాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మనము ఎప్పుడైతే చెయ్యి చాపుతామో దేవుడు అప్పుడు మనలను, మన బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు. ఆయన మనం కూడా కనికరపడాలి, జాలిపడాలి. బీదల మీద, విధవల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మనం కనికరపడాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సత్యస్వరూప ఆత్మ ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడు. ఆయన మనలను అనాథులుగా విడిచిపెట్టలేదు. 4000 సంవత్సరాలు యూదుల్ని ఆయన విడిచిపెట్టలేదు. యూదులు ఏదో ఒక ప్రవక్తని లేపి వాళ్ళని సరిచేస్తానే వచ్చాడు ఆయన. యూదా సంఘాన్ని, ఇజ్రాయేల్ సంఘాన్ని ఆయన విడిచిపెట్టలేదు. అదేవిధంగా అన్ని జనుల యొక్క సంఘాన్ని కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఎవరిని విడిచిపెట్టలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన యొద్దకు వచ్చు వారందరినీ కూడా ఆయన ఏం చేసినాడంటే చేర్చుకున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనల్ని దేవుడు ప్రియులారా గమనించండి, ఆయన అనాథులుగా విడిచిపెట్టలేదు. ఆనాడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆనాడున్న దేవుడు అదే కార్యములు ఇప్పుడు కూడా ఆయన చేస్తున్నాడు. ప్రియులారా, మనం విశ్వాసంతో గురి కలిగి జీవించాలి. మనలో ఉండాల్సింది విశ్వాసమే. మనం ఏదో కార్యాలు చూడాలనుకుంటున్నారేమో, కుంటోళ్ళకి కాళ్ళు ఇవ్వటం, గుడ్డోళ్ళకి చూపించడం, కుష్ఠోళ్ళని స్వస్థపరచడం, ఇవి చూడాలనుకుంటున్నారేమో. అవి విశ్వాసికి కాదు, అవి అవిశ్వాసులకి. అవి ఒక అవిశ్వాసి దేవుని నమ్మడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి. కానీ ప్రియులారా, అది విశ్వాసికి కాదు. విశ్వాసి చూడకుండా నమ్మి వాక్యం మీద ఆధారపడటమే విశ్వాసి యొక్క లక్షణం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యస్వరూప యొక్క ఆత్మ ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. యుగములలో తరములలో మరుగు చేయబడిన దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మన రూపంలోని భూమిని ఆయన నడుస్తూ ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యస్వరూప యొక్క ఆత్మ ఆయన ఎవరో కాదు కానీ ఆయనే ప్రియులారా, జీవం కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే ఆదాముతో ఉన్నాడు. ఆయనే ఈ యొక్క నోవాహుతో ఉన్నాడు. ఆయనే ఏలియా, ఎలీషా, అన్ని కాలాల్లో కూడా ప్రియులారా ప్రవక్తలతో ఇదిగో సంచరించింది ఆయనే, నడిచింది ఆయనే. అబ్రహామును దర్శించింది ఆయనే. శారాకి గర్భం తెరిచింది ఆయనే. ఇదిగో ఆ యొక్క మనోహ భార్య సంసోను యొక్క తల్లి గర్భం తెరిచింది ఆయనే. ఇదిగో ఆ యొక్క జకరయ భార్య ఎలిజబెత్ యొక్క భార్యను తెరిచింది, గర్భము తెరిచింది ఆయనే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్న నేడు నిరంతరముగా ఉన్నాడు. ఈరోజు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు, మనతో జీవిస్తున్నాడు. మనమే ఆయన, ఆయనే మనంగా మారి ప్రియులారా ఆ సత్యస్వరూపి సత్యానికి ఒక నిజ స్వరూపంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. ఓ సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడు నాయన అనేటువంటి నాయన ఒక గొప్ప సందేశమును ఈ మధ్యాహ్న సమయంలో నా తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. యుగములలో తరములలో నాయన నువ్వు ఒక సత్యస్వరూపి యొక్క పరిశుద్ధుడుగానే ఉన్నావు తండ్రి. అన్ని కాలములలో నాయన నీవు పరిశుద్ధుడివే నా తండ్రి. నేటికి నువ్వు పరిశుద్ధుడు ప్రభువా. అటువంటి నాయన ఒక గొప్ప నాయన
వర్తమానములు నా తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఈ చివరి కాలంలో నాయన మమ్మల్ని ఈ భూమి మీదకి తీసుకుని వచ్చారు ప్రభువా. మేము నాయన నిజమైనటువంటి సత్యమునకు ఒక రూపంగాను, నాయన ఆత్మకు రూపంగాను నా మేము జీవించిన తండ్రి ప్రభువాదిగా నా తండ్రి నాయన నీ యొక్క ఆశీర్వాదము, దీవెన, మేలులు పొందుకోవడానికి నీ కృపను దాయిచ్చు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. ఈ మధ్యాహ్నపు దీవులు తినపండి. రాలేని బిడ్డలు దయతో క్షమించి మరొక సమయాన్ని దయచి సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభు స్తుతించుము. నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా ప్రభును స్తుతించుము. క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.